ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నగరానికి ఊరట, నలుదిక్కుల బాసట, ముంపు గుప్పిట కొల్లేరు, విజయ డైరీకి తీవ్ర నష్టం, బడి బాగుకు విద్యార్థుల ఉన్నతికి ఉపాధ్యాయుల ప్రత్యేక కృషి, 400 పంచాయతీలకు 4 కోట్లు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, మొబైల్ ఫోనుకు మెదడు క్యాన్సర్కు సంబంధం ఎంత? ఈరోజు వార్తలను చూద్దాం. వరద బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరంగా చేపడుతున్నా ముంపు ప్రాంతాల వాసులకు పూర్తి స్థాయిలో కష్టాలు తీరడం లేదు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగకపోవడంతో ముంపు ప్రాంతాలు కొన్ని ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. పలు చోట్ల పశు కళేబరాలు బయటపడుతున్నాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు 4 రోజులుగా నీళ్లలోనే నానడంతో స్టార్ట్ కావడం లేదు. అయితే దొంగల భయం కారణంగా బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి నిరాకరిస్తూ అక్కడే భయంగా ఉంటున్నారు. నీళ్లలోనే నిత్యావసరాలను తెచ్చుకొని జీవనం సాగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ అధికార బలగాలు సహాయ చర్యల్లో పూర్తిగా నిమగ్నమైన వరద ముప్పు ఇంకా తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో పూర్తి స్థాయిలో సాయం అందడం లేదు. వరద నీరు ఎక్కువగా ఉండటంతో సహాయ సిబ్బందికి ప్రతిబంధకంగా ఉంటోంది. 3-4 రోజుల పాటు ఇళ్లలో నరకం చూశామని రోడ్డు పక్కన ఉండే నివాసాలకు తప్ప లోపల వరకు సాయం అందలేదని బాధితులు వాపోతున్నారు. 400 పంచాయతీలకు 4 కోట్లు. వరద బాధితుల సహాయార్థం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున తన వంతు సాయంగా వరద ప్రభావంతో దెబ్బతిన్న 400 పంచాయతీలకు ఒక్కోదానికి ₹1,00,000 చొప్పున 4 కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామన్నారు. ఇప్పటికే సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటించిన ఆయన తెలంగాణ సీఎం సహాయ నిధికి ₹1 కోటి ఇస్తానని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందజేస్తానన్నారు. వరద ప్రభావిత గ్రామాలలో చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వయసును సైతం లెక్క చేయకుండా జేసీబీలు, ట్రాక్టర్లు ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును వైకాపా నేతలు ప్రశంసించవలసింది పోయి విమర్శించడం తగదని పేర్కొన్నారు. విమర్శలు మానుకొని సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని వారికి హితవు పలికారు. బడి బాగుకు విద్యార్థుల ఉన్నతికి ఉపాధ్యాయుల కృషి. మాస్టర్ అంటే పిల్లాడి జీవితాన్ని తీర్చిదిద్దే విధాత. అందుకే మనసు పెట్టి పాఠం చెప్పడమే కాదు, జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టి మరీ విద్యార్థుల బ్రతుకు బాగు చేయడానికి ఎందరో ఉపాధ్యాయులు కృషి చేస్తారు. ఇంటింటికి తిరిగి పిల్లల్ని బడిలో చేర్పించి వారి భవితకు తమది భరోసా అని అమ్మా నాన్నల్లో ధైర్యం నింపుతారు. బడిలో సౌకర్యాలు కల్పించడంలో, గ్రామస్తులతో కలిసి పాఠశాలను నందనవనంలా తీర్చిదిద్దడంలో ఇలా ఎందరో తమకు తోచిన శైలిలో శ్రమిస్తుంటారు. జీతం ఇస్తున్న ఉద్యోగానికే కాదు, తాము బతుకుతున్న సమాజానికి రుణం తీర్చుకుంటూ ధన్యజీవులు అవుతున్నారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అటువంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలను గుర్తు చేస్తున్నాం. విశాఖపట్నంలో తెలుగు భాషా పండితురాలిగా పనిచేస్తున్న హైమావతి పిల్లలకు పాఠాలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తున్నారు. లాలన అనే స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి సేవా కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములు చేస్తూ వారిలో సేవ చేయాలనే తపనకు బీజం నాటుతున్నారు. ఇక అందుడైన శ్రీనివాసరావు విజన్ త్రూ యాప్ను సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా పాఠ్యాంశాలు వింటూ నేర్చుకుంటూ విద్యార్థులకు మెరుగ్గా బోధించేలా ప్రయత్నిస్తున్నారు. భార్యతో వార్తాపత్రిక చదివించుకుని
సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకుని విద్యార్థులకు లోకజ్ఞానం నేర్పుతున్నారు. జీవితాన్ని ధారపోస్తూ మోహన్ రావు అనే ఉపాధ్యాయుడు ఇంటి వద్ద పిల్లలందరికీ ట్యూషన్లు చెప్పడమే కాక ఉదయం సాయంత్రం తానే వంట చేసి పిల్లలకు వడ్డిస్తారు. ఇంటర్మీడియట్ కళాశాలకు వెళ్లే విద్యార్థులకు రోజు ఉదయం భోజనం క్యారియర్లు కట్టి పంపుతారు. అమ్మా నాన్న అన్నీ తానే తమను చూసుకుంటున్నారని విద్యార్థులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఓ గ్రామంలో మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు ఎక్కువ. అక్కడి ఉపాధ్యాయుడైన చంద్రశేఖర్ ప్రతిరోజు సాయంత్రం ఇంటింటికి తిరుగుతూ బాల్య వివాహాలు అరికట్టడానికి ఎంతో కృషి చేశారు. ఇలా ఎందరో ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాక ఎంతో కృషి చేస్తూ సేవలు అందిస్తూ సమాజానికి కొత్త వెలుగులు అద్దుతున్నారు. ముంపుగుప్పిట కొల్లేరు లంక గ్రామాలు ముంపుగుప్పిట చిక్కుకున్నాయి. బుడమేరు నీరంతా కొల్లేరులో కలవడంతో లంక గ్రామాలను వరద తాకింది. కొల్లేరు నీటిని సముద్రానికి తీసుకువెళ్లే ఉప్పుటేరులో ఆక్రమణలు, నిర్వహణ లోపాలతో ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆ ప్రభావం ఏలూరు జిల్లాలోని ఏలూరు, మండవల్లి, కైకలూరు మండలాల్లోని లంక గ్రామాలపై పడనుంది. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, మున్నేరుల నుంచి వరద పోటెత్తడంతో కొల్లేరు నిండుకుండలా కనిపిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలకు కొల్లేరులో కలిసే 68 మేజర్, మైనర్ డ్రైన్లు సైతం భారీగా వరద నీటిని తీసుకువస్తున్నాయి. దీంతో కొల్లేరు మరింత ప్రమాదకరంగా మారింది. కొల్లేరులో మామూలు రోజుల్లో 10,000 క్యూసెక్కులే ఉంటే ఇప్పుడు 25 క్యూసెక్కులకు చేరుకుంది. వైకాపా నేతలకు హైకోర్టులో గట్టి దెబ్బ. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెదేపా కేంద్ర కార్యాలయం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై దౌర్జన్యకాండ సాగించిన వైకాపా నేతలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. మరోవైపు అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ఇంటిపై మూకదాడి కేసులో వైకాపా మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన అనుచరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు సైతం హైకోర్టు కొట్టివేసింది. బెయిల్ పొందేందుకు పిటిషనర్లు అర్హులు కారని, ఇలాంటి వారికి బెయిల్ ఇస్తే సమాజంలోకి చెడు సంకేతాలు వెళ్తాయని పోలీసుల తరపు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూధ్రా, పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. నగరానికి ఊరట, నలుదిక్కులా బాసట. ముంపు ప్రాంతాల్లో బుధవారానికి చాలా వరకు నీటి మట్టం నడుం కంటే కిందకు దిగింది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా తగ్గింది. దీంతో సింగ్నగర్లోని వాంబే కాలనీ రోడ్డు, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, అంపాపురం సహా పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఇళ్ళు, డాబాలపై ఉండిపోయిన వారంతా నడుచుకుంటూ బయటకు వస్తున్నారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో వాటిని అడ్డుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ముంపు ప్రాంతాల్లో ఉండేవారికి ప్రత్యేకంగా తయారు చేసిన అత్యవసర వైద్య కిట్లను అందజేస్తున్నారు. నీళ్లు పూర్తిగా వెనక్కి వెళ్లిపోయిన ఒక్కో ప్రాంతానికి వేల మంది పారిశుద్ధ్య కార్మికులు చేరుకుని ప్రక్షాళన కార్యక్రమాలు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున అగ్నిమాపక శకటాలను సైతం ముంపు ప్రాంతాలను శుభ్రం చేసేందుకు నగరానికి తీసుకువచ్చారు. విజయవాడ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వరద బాధితులకు సహాయం చేసేందుకు పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు విజయవాడకు చేరుకున్నారు. ఆహారం, నీళ్లు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, దుప్పట్లు ఇలా ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో ఎక్కువగా ప్రభావితమైన అజిత్ సింగ్ నగర్ నుంచి ఉచిత బస్ సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం. వరద బాధితుల కుటుంబాలకు ఈ రోజు నుంచి నిత్యావసరాల కిట్తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నారు. పేద ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తారు. ఇల్లు, దుకాణాలు మునిగి పూర్తిగా నష్టపోయిన వారిని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వర్తింపచేయడంతో పాటు ప్యాకేజీ పైన ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వరదల్లో మరణిస్తే మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున
పరిహారం అందిస్తున్నాం. మృతదేహాలను మహాప్రస్థానం వాహనాల్లో తెచ్చి పోస్టుమార్టం పూర్తి చేసి ఇంటికి తరలించాలని ఆదేశించాం. పశువుల మృతదేహాలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విజయ డైరీకి తీవ్ర నష్టం. విజయవాడ చిట్టినగర్లో ఉన్న విజయ డైరీ తీవ్ర నష్టానికి గురైంది. వరద నీటితో కర్మాగారం మొత్తం దాదాపుగా మునిగిపోయి కార్యకలాపాలు నిలిచిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరు వరకు ఈ యూనిట్ను తిరిగి అందుబాటులోకి తీసుకురావడం వీలు కాదు. ఇప్పటికీ వరద ప్రవాహం ఆగకపోవడంతో ఫ్యాక్టరీ లోపలే బుధవారం సాయంత్రం 4 అడుగుల మేర నీరు స్తంభించి ఉంది. సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఇంజనీర్లతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. యంత్రాలను ఇప్పటికీ నీరు చుట్టుముట్టి ఉండడంతో వాటిని పునరుద్ధరించడానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టాలి, ఏ విడిభాగాలు కావాల్సి ఉంటుంది అనే అంశాలపై స్పష్టత రాలేదన్నారు. వరద నీరు తగ్గితే యుద్ధ ప్రాతిపదికన నిర్వహణ పనులు ప్రారంభిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ 3 వారాల్లోనే తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేలా లక్ష్యంతో ఉన్నామని ఆయన వివరించారు. మొబైల్ ఫోన్కు మెదడు క్యాన్సర్కు సంబంధం ఎంత? మొబైల్ ఫోన్ అధికంగా వినియోగిస్తే మెదడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? ఈ అంశంపై చాలా ఏళ్ల నుండి పరిశోధనలు జరుగుతున్నాయి. దీనిపై కొన్ని అపోహలు వ్యాపించాయి. గతంలో పరిమిత డేటాతో వెలువడిన కొన్ని అధ్యయనాలు మొబైల్ ఫోన్ రేడియో తరంగాలతో మెదడు క్యాన్సర్కు కారణమయ్యే గ్లియోమా కణితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. అయితే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా చేపట్టిన అధ్యయనం ప్రకారం భారీ స్థాయి డేటాను విశ్లేషించి మొబైల్ ఫోన్ల వినియోగానికి మెదడు క్యాన్సర్కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. దాదాపు 5,000 అధ్యయనాలను విశ్లేషించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చింది. గత 2 దశాబ్దాల నుంచి వైర్లెస్ సాంకేతికత విపరీతంగా పెరిగిందని, అయితే ఆ స్థాయిలో బ్రెయిన్ క్యాన్సర్ కేసుల్లో పెరుగుదల నమోదు కాలేదని తెలిపింది. మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియో తరంగాలతో మెదడు క్యాన్సర్కు కారణమయ్యే గ్లియోమా కణితి వచ్చే అవకాశం లేదని, ఇతర మెదడు సంబంధిత క్యాన్సర్లు కూడా రావని తేల్చి చెప్పింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బిస్కెట్ ఫ్యాక్టరీ యంత్రంలో నలిగిన చిన్నారి. మహారాష్ట్రలోని ఠానే జిల్లాలో ఫ్యాక్టరీలోని యంత్రం బెల్ట్ నుంచి బిస్కెట్ తీసుకునే క్రమంలో అందులో ఇరుక్కుపోయి 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. వాయుగుండంగా మారేందుకు అనుకూల పరిస్థితులు. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన. మళ్లీ భయపెడుతున్న బుడమేరు. స్వల్పంగా పెరిగిన వరద. కృష్ణానదిలోకి నీరు మళ్లింపు. గండ్ల పూడ్చివేతలు పర్యవేక్షించిన మంత్రులు లోకేష్, నిమ్మల. వరద బాధితులకు దాతృత్వ పరిమళాలు. వరద బాధితులకు భారత్ బయోటెక్ కోటి విరాళం ప్రకటించింది. IMA 25 లక్షలు, పౌల్ట్రీ ఫెడరేషన్ 25 లక్షలు సాయం అందించగా సినీ నటుడు ప్రభాస్ సాయం 2 కోట్లు. కోటి రూపాయల చొప్పున ప్రకటించిన చిరంజీవి, అక్కినేని కుటుంబం, రామ్ చరణ్, అల్లు అర్జున్. జయహో హర్విందర్. పారా ఆర్చర్ హర్విందర్ సింగ్ అదరగొట్టాడు. ఆర్చరీలో స్వర్ణం సాధించాడు. పారాలింపిక్స్లో భారత్కు అత్యధిక పతకాలు. పారిస్లో పారా అథ్లెట్లు అంచనాలను మించిపోయారు. 5 రోజుల వ్యవధిలోనే 4 స్వర్ణాలు సహా 22 పతకాలు సాధించి అబ్బురపరిచారు. 4వ రోజే 20 పతకాల మార్కును అందుకుని 3 ఏళ్ల కిందట టోక్యోలో 19 పతకాలతో నెలకొల్పిన రికార్డును తిరగరాశారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్తో తిరిగి కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.